హలో క్యూటీస్, మా వీధిలో ఇంకా వినాయక చవితి సంబరాలు జరుగుతూనే ఉన్నాయిగా. చుట్టూరా లైట్స్తో మొత్తం జనంతో చాలా అంటే చాలా సందడి సందడిగా ఉంది మా వీధి మొత్తము. ఈరోజు ఏం స్పెషల్ అంటే రంగోలీ కాంపిటీషన్. అందరికీ ఉదయం నుంచి గిఫ్ట్లు అయితే తెలియదు. సో ఇట్లీ స్టార్ట్ చేయ. లాస్ట్ ఇయర్ కూడా ముగ్గుల పోటీ జరిగింది. సో ఈ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆ కొన నుండి ఈ కొన వరకు మొత్తం మనదే అనమాట. ఈరోజు కాసేపు రోడ్డుకి వెళ్ళిపోయాం మేము. ఇంకా అందరూ ముగ్గుల పోటీ అనగానే కాంపిటీషన్ అనేది భారీగా ఇస్తారు, అందులోనూ ఆడవాళ్ళంటే. సో ఇక ఎవరు గెలుస్తారా ఏంటా అని అనుకునే ముందే ఆల్మోస్ట్ అందరూ సగం ముగ్గు కంప్లీట్ చేసి రంగులు కూడా నింపేస్తున్నారు. సో ప్రతి ఒక్క ముగ్గు ఎలా ఉంది ఏంటని వెళ్ళి చూద్దాం పదండి. వీళ్ళు మా రివ్యూ బ్యాచ్. అన్నిటికీ వంకలు పెట్టుకొని పోతున్నారండి. అసలు చూసారుగా చిన్నపిల్లల డెడికేషన్ కూడా ఏ రేంజ్లో ఉంది. సో ముగ్గులు అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు, మంచిగా వేస్తా అన్నారు రంగోలీ. ఇక్కడ మా మమ్మీ మా అక్క ఇక్కడ వచ్చి సింగిల్ హ్యాండ్తో వేస్తుంది. అక్క అయితే వాళ్ళు తిరుమల ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ. నేను కూడా పోయినసారి అనుకున్నా ఈసారి ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి. మన అదృష్టం ఏంటంటే ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా చూడాల్సి వచ్చింది. సో మనకి ఈ మధ్య వర్క్లోడ్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల అసలు వినాయక చవితి పండగ కూడా సెలబ్రేషన్స్కి నేను ఎక్కువ ఉండలేకపోతున్నాను. మిగతా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, దట్ ఈజ్ ఓకే. సో నేను కూడా అందుకే బ్రేక్ అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ కాసేపు ఇలా స్పెండ్ చేద్దామని చెప్పేసి దిగేశాను అనమాట. నిజానికి ఇలాంటి ఆలోచనలు మా వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఇక్కడ చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్కరు చుక్కలు ముగ్గేశారు, ఒక్కొక్కరు రంగోలీ వేశారు. ఇంకొంతమంది ఏంటంటే వినాయకుడిని దింపేశారు. ఇక్కడ యశోదా కృష్ణుడు సెటప్ తీసుకున్నారు ఇల్లు. నాకైతే బాగా నచ్చింది యాక్చువల్లీ. ఏదో పెయింటింగ్స్లో చూస్తాం కదా, ఇలా డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకాస్త ఎగ్జైట్మెంట్ అనమాట వాటిపైన. పిల్లలు కూడా రంగులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. గిఫ్ట్ ఏంట్రా అంటే కూడా చెప్పట్లే మా తమ్ముడు. భలే ఉంది కదా బుజ్జి ఎల్లక. వీళ్ళు పిల్లలు వేస్తుంది కూడా చాలా డెడికేటెడ్గా చాలా బాగా వేస్తున్నారు. సో మన మోటు గణేష్ హగ్ ఇస్తున్నారు. ఇక్కడ సపరేట్ బ్యాచ్ అనమాట, ఆర్సీబీ జెర్సీ వేస్తున్నారు. బట్ ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు ఏం వేస్తున్నారా అని పోయి చూస్తే మళ్ళీ ఆర్సీబీ అని చెప్పారు. అలా ఉంటుంది. పైన మబ్బులు కూడా ఉన్నాయి, ఏమవుతుందో ఏంటో చూడాలి మరి. ఇక్కడ ఏమైనా తేడా కనిపిస్తుందా ఎవరికైనా? తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ మన యశోదా కృష్ణులు అయితే ఒక కొలిక్కి వచ్చారు. పెద్దలంతా అబ్జర్వ్ చేస్తున్నారు, అలా వేయండి ఇలా వేయండి అని చెప్పేసి. యాజ్ యూజువల్ రూల్స్ పాటిస్తున్నారు. లోపల ఇద్దరే ఉండాలి. బట్ అక్కడక్కడ మాత్రం చూడండి వీళ్ళైతే ముగ్గురు నలుగురు. పిల్లలు అంత మాత్రం వేయడమే గొప్ప. సో యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఇక్కడ మా ఇంకో ఆర్టిస్ట్ మంచిగా ముగ్గులేయడానికి దిగిందనమాట. సేపు ఉండిపోయాను అనుకోవద్దండి, బ్రేక్ పెట్టేసి వచ్చాలేండి. అందుకే మా వాళ్ళది మంచిగా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ ప్రైజ్ ఈ వినాయకుడు అయితే చాలా బాగా అనిపించింది. లైటింగ్ వల్ల కొంచెం సరిగ్గా కనపడలేదు అంతే. పైన నెలవంక తొంగి చూడాలి అన్నట్టున్నాయి మా వీధిలో ముగ్గులు. రియల్లీ నైస్ అండి. చాలా అంటే చాలా బాగా కష్టపడ్డారు ప్రతి ఒక్క ముగ్గుకు. కానీ ఎవరిని అసలు తక్కువ లేదు. చాలా అంటే చాలా బాగా వేశారు, చిన్నల నుండి పెద్దల వరకు. వినాయక చవితి అంటేనే పండుగ, అందులోనూ 9 రోజులు నవరాత్రులు అంటే ప్రతిరోజు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎదుగోండి మా వాళ్ళు మంచిగా కూర్చొని ఎవరు ముగ్గులు బాగున్నాయని చెప్పి చూస్తా అన్నారు. రే నిజం చెప్పండి. సో మినీ జాతర వైబ్స్ అయితే మన వీధిలో కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరు అసలు
ఎవరికి వస్తుంది ఫస్ట్ ప్రైజ్, ఏ ముగ్గు బాగుంది, ఏ ముగ్గుకి ఇంకెన్ని కలర్లు కొట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ బాగా డిస్కస్ చేసుకొని మరి వేస్తున్నట్టున్నారు. కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ ఆల్మోస్ట్ అంతా ఎక్స్పీరియన్స్డే. ఎవరో చిన్నపిల్లలు మాత్రం కొంతమంది దిగారు అంతే, కానీ మిగతా అంతా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే కదా. సో చాలా బాగా వేశారు చూడండి. సరదాగా గెస్ట్ చేయండి ఏ ముగ్గుకు వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి. సో మనోళ్ళు ఆర్సీబీ కప్ కూడా వేసేసారండోయ్. చూస్తూనే రాత్రి అయిపోయింది. అందరి ముగ్గులు ఒక్కొలికి వచ్చేసాయి. ఇంకంతా అయిపోయింది, అందరూ ఇంకా బయటకు వచ్చేసేయాలి. అదే ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఇక్కడ. ఏ ముగ్గేసినవరా? సో యాజ్ యూజువల్ వర్క్ వల్ల పెద్దగా వ్లాగ్స్ కానీ ఎడిట్ చేయడం కానీ ఏం తీయలేకపోయాను. అందుకే షార్ట్స్ ఎక్కువ తీసుకున్నాను. షార్ట్స్ అయితే వస్తాయి, వినాయక చవితి వ్లాగ్స్ అయితే తక్కువే ఉండబోతాయి అనమాట. వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తొందరలోనే మళ్ళీ కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.